బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు విషయంలో దానం నాగేందర్ పై వేటు పడిన నేపథ్యంలో ఆయన ఈ రోజు స్పీకర్ విచారణకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అనర్హత పిటిషన్ విచారణకు హాజరు కాని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి స్పీకర్ విచారణకు ముఖం చాటేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనడానికి ఆధారాలు చూపాలని దానం నాగేందర్ అడ్వకేట్లను పిటిషనర్ తరపు న్యాయవాది అడగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని దానం నాగేందర్ అడ్వకేట్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇక మార్చి 2వ తేదీన ఇరు వర్గాల వాదనలు స్పీకర్ విననున్నారు. ఈ క్రమంలో వేటు పడక ముందే రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి దానం తేల్చి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక హైకమాండ్ నిర్ణయం కోసం దానం నాగేందర్ వేచి చూస్తున్నారు. రానున్న తమిళనాడు ఎన్నికలతో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్పీకర్ విచారణకు నాగేందర్ ఎందుకు భయపడుతున్నారు? కాంగ్రెస్ లో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ముఖం చాటేయడానికి కారణం ఏంటి అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. రాబోయే పరిణామాలను ఎలా అయినా ఎదుర్కొని తీరాల్సిందే కాబట్టి ఇప్పటికైనా నాగేందర్ బయటకు వచ్చి ధైర్యంగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.